రీసెంట్‌గా మీరు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పర్సనల్‌గా ఎళ్లి కలిసారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఎలాంటి ప్రామిస్ చేశారు? ఆయన ఏమన్నారు No, రేవంత్ he రెడ్డి is గారు? very positive. After the elections, they want to make Hyderabad a hub హ్మ్. for as much of national cinema as possible. Okay. He wants to make Hyderabad a very livable town. They're just fighting another election. Probably after that, they'll do ఇక్కడ it. సమస్యల గురించి మీరు అన్నీ చెప్పారండి కొన్ని విషయాలు? అంటే he said, come up with everything. సమస్యలు ఏమున్నాయమ్మా మనకి? సమస్య మనలో ఉంది. వాళ్ళు సాల్వ్ చేయాల్సిన ఏం సమస్య లేదు. ఆ! ఆ! సమస్య మనకుంది. వాళ్ళకేముంది? వాళ్ళకి చెప్పి వాళ్ళేం సార్ట్అవుట్ చేస్తారు? ఆ! ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ సంథింగ్ దట్ వీ టుక్ కేర్ బై అవర్ సెల్వ్స్. కానీ ఫైనల్‌గా ఇప్పుడు రేట్లు పెంచాలన్నా, ఇంకోటి తీసుకుంటే ఏ అవసరం తీసుకోవాలన్నా వాళ్ళే కదా సార్ మనకి. ఎప్పుడైనా మనం పద్ధతికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎందుకు చేరే ఏదైనా చేస్తారు. లెట్స్ నాట్ పుట్ ద ప్రాబ్లమ్. ద ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్ ఆర్ నాట్ వెల్ బికాస్ ఆఫ్ అవర్ సెల్వ్స్, నాట్ బికాస్ ఆఫ్ సమ్ గవర్నమెంట్స్. నాన్నగారి బాటలోనే మీరు ప్రొడ్యూసర్‌గా అయ్యారు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టుకున్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా నాన్నగారి బాటలోనే డిస్ట్రిబ్యూటర్ నంబర్ 1 అయ్యారు. వ్యాపారవేత్తగా నంబర్ 1 అయ్యారు. అలా ఇవన్నీ వరుస నాన్నగారి బాట అన్ని సక్సెస్‌ఫుల్ చేసుకొచ్చారు. అది నాన్నగారు చేసిన సక్సెస్‌ఫుల్ దాంట్లో ఇంకో దాంట్లో వెలితి కనిపించింది. పొలిటికల్‌గా ఆయన గెలిచి ఎన్నో సభా కార్యక్రమాలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్ళి చేశారు. భవిష్యత్తులో సురేష్ బాబు రాజకీయ రంగంలో కూడా మేము చూడొచ్చా? ఐ డోంట్ థింక్ సో అమ్మా. అంటే ప్రాబబ్లీ అంటే నాన్న వెళ్ళమనిందే నేను. ఓహ్! మా ఫాదర్ది ఇంట్రెస్ట్. నేను అప్పుడు టీడీపీకి పనిచేసే వాళ్ళం. అవును. చేస్తుంటే అప్పుడు మనం కూడా నిలబడాలి నాన్న. అరే ఈయనే మా నాన్న వీళ్ళ మదరు వెంకటేష్ వద్దు నేను వద్దంటే ఈయన ఒక్కడు ఇంగ్లీష్లో మాట్లాడి మరి వాళ్ళ నాన్న పెట్టాడు. వి మస్ట్ చేంజ్ ద సొసైటీ, వి మస్ట్ డూ దిస్, వి మస్ట్ డూ దట్ అని నేను వెళ్ళి చెప్పి 15 రోజులు పాప చంద్రబాబు గారు సీట్ ఇచ్చారు. వెళ్ళాం బాపట్ల వెళ్ళాం. 15 రోజులు ఎవరిని ఇలానే ఉంటుంది రాజకీయ పారిపోయి వచ్చేద్దాం అంటే ఎలక్షన్ గెలిచిన తర్వాత అసలు బాగా ఐ న్యూ దట్స్ నాట్ అవర్. See what my perception was and what the reality was different. Okay. And today it's gone to another level. The voter has lost a right to ask anything from the governments because the government is giving him money and liquor before the election. Okay. He's happily taking that money and liquor. Tomorrow he's lost his fundamental right to question. Okay. My road is not good, my this is not good, my that is not good. If somebody gives you money, you want to take that money and go and put a vote? But why not is their thought. వాళ్ళ తప్పని అంటాం లేదు. అదే. So what right we have as a society, we don't want to speak up because we have started accepting the so-called ills of the society. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారండి నేను తీసుకోకేం చేయాలండి? మా ఇంటికి వస్తే 10 అందరికి 5 లక్షలు వస్తే 5 వేలు ఇస్తే ఇంత వస్తుంది అంత వస్తుంది. So that's the way it has gone. Now whether it has gone here, it's not that in another country it has changed. అమెరికాలో కూడా another kind of mileage. So as human beings, we have to decide what we want. Okay. And then we'll get what we have. అంటే what we sow, that we will reap. ఎన్టీఆర్ రామారావు దగ్గర నుంచి నాన్నగారు పుషప్ ఇచ్చి తర్వాత మీరు తెలుగుదేశం పార్టీ ఎంతో చేశారు. ఇప్పుడు క్రిస్టియల్‌గా ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి రాకపోతే కనుక భవిష్యత్తులో రాదు అనేది ఉంది కదా! దాని గురించి ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి ఏం చెప్తారు మీ ఇద్దరు? మనకి మనం ఇక్కడ ఉండేది ఎక్కడ? హౌ మచ్ ఆఫ్ వాట్ వీ డూ ఇస్ జస్ట్ లూజ్ టాక్. డు వి రియలీ నో? అందరూ ఒక్కోడు ఒక ప్రాఫెసీ ఇచ్చేయటమే. సోషల్ మీడియా ప్రతి ఒక్కరు చెప్పేసేట. బూతులు సార్ తిట్టుకోవడం సార్. అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ ఇష్టం అమ్మా. ఇప్పుడు ఇది వస్తే అది అయిపోతుంది, అది వస్తే ఇది అయిపోతుంది. మనకి ఏం తెలుసమ్మా? మనం ఇక్కడ ఆఫీస్లో కూర్చొని మన ఆఫీస్లో ఏం జరుగుతుందో మనకు సరిగ్గా తెలియదు. ఏపీ రాజకీయం మొత్తం మనం కూర్చొని ఇక్కడ విశ్లేషించి ఇది బాగా జరిగింది, ఇది బాగా జరగలేదు. ఇఫ్ యూ వాంట్ బి ఇన్ దట్ స్పేస్, యూ బీ దేర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్ ఆన్ దట్. అండ్ లైఫ్ విల్ గో ఆన్. Okay. I'm not so worried. Though, definitely, if I'm, to me, definitely what I am seeing today is lot of people are still suffering in this world. Okay. Can I be of some help to them or not? That's all is my interest. So, నేను ఎడ్యుకేషన్ చూస్ చేసుకున్నాను. ఆ ఎడ్యుకేషన్లో నాకు జాయ్ అది. ఎవరో చిన్న ఊరు నుంచి 12th పాస్ అయ్యి మా ఇంజనీరింగ్ కాలేజ్కి వస్తారు. 4 years పాస్ అయిపోయి వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయి వాళ్ళు అసలు ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అండ్ దట్ జాయ్ ఆఫ్ సీయింగ్ దట్ ఈస్ మై జాయ్. Okay. సో దట్ ఈస్ మై కేపబిలిటీ అండ్ మై జాయ్. ఐఎమ్ సీయింగ్ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నేను మొత్తం మార్చేసేద్దాం, మొత్తం చేయగలిగితే చేస్తాం, లేకపోతే లేదు. సో